నమస్కారం అండి. చెప్పండి. సార్ ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అవ్వడం వల్ల ఎంతవరకు న్యాయం, ఎంతవరకు తప్పని అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే అన్యాయం ఉందని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎలక్షన్ టైంలో కావాలని చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే మాది ఆంధ్ర అయినా కానీ ఏదైనా కానీ న్యాయంగా ఉండాలి. ఆంధ్రనే తెలంగాణ అది నా అభిప్రాయం. గతంలో ఈడీ వాళ్ళు నోటీసులు ఇప్పుడు మీ అన్ని మేము ఇట్లా జైలుకి తీసుకెళ్ళాం అది ఇది అని చెప్పేసి హైకోర్టుల వరకు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సడన్గా ఎలక్షన్స్ టైంలో ఎందుకు ఇలాగా? అదే 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 తప్పు అంటున్నాను. ఆ టైంలో అయితే అంతకుముందే పెట్టుంటే సరిపోదు కదా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో పెట్టడం అయితే నాకైతే నచ్చలేదు. అది రాంగ్. అది అంటే ఇప్పుడు ఆవిడకి నోటీస్ వచ్చినా కానీ కూడా ఆవిడ వెళ్ళలేదు, తిరస్కరించేసింది, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నన్ను అంటున్నారు కదా. మరి పట్టించుకోవాలంటే ఇక దానికి ఈ గవర్నమెంట్ కొంచెం ఏమైనా చర్య తీసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, కొంచెం అది అన్యాయం కాదని కొంచెం రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం కూడా కొంచెం మాట్లాడాలి. మాలాంటి వాళ్ళు మాట్లాడినా కూడా అయ్యేది కాదు. నాకైతే నా ఓపెన్ అయితే మాత్రం అది మంచిది పద్ధతి కాదు. ఎట్లా అంటే అరెస్ట్ అంతకుముందు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు, అయిపోయింది, మొత్తం నోటీస్ ఇచ్చారు, అయిపోయింది. తర్వాత ఈ ఎలక్షన్ టైంలో ఈ తీసుకోవటం అనేది మంచిది కాదు. అది నా అభిప్రాయం. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? దానికి దీనికి ఏం సంబంధం ఉంది? బీఆర్ఎస్కి ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ ఎలాగో వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. కరెక్టే, మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది, కానీ నాకు తెలిసినంతవరకు దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. నాకు సింపతి ఫీలింగ్ అయినా వీళ్ళకి ఓట్లు వస్తాయా లేకపోతే రావా అని వాళ్ళు చేశారు. అదే నాకు తెలిసినంత రావు అనుకుంటున్నాను. మాకు బీఆర్ఎస్ కేసు అయ్యి బీఆర్ఎస్కే వస్తాయి, కానీ అది చేసినంత వల్ల ఇంకా పెరిగితే కానీ తగ్గేది ఉంది నా అభిప్రాయం.